శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసిన తర్వాత మనకి సాజీరా ఉంటుంది కదా, సాజీరా వేసుకొని ఇంకా 3 యాలక్కాయలు, బిర్యానీకి సంబంధించిన చెక్క, లవంగం, ఇంకా ఆకులు, కొంచెం పసుపు, సాల్ట్, ఇంకా కారం మనకి తగినంత, అంటే మన టేస్ట్ తగినంత. తర్వాత గరం మసాలా, ఒక లెమన్, ఇంకా నెక్స్ట్ పెరుగు. మనకి ముఖ్యమైనది పెరుగు, అల్లం పేస్ట్. ఇది కూడా అల్లం పేస్ట్ కూడా తగినంత చూసేసుకోవాలి. పెరుగు మన ఇష్టం అది. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ పుదీనా, నెక్స్ట్ ఇక కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం బాగా మసాజ్ చేసేయాలన్నమాట. దాంట్లోకి బాగా పట్టేలా మసాజ్ చేయాలి. బాడీ మసాజ్ లాగా ఫ్రాన్స్కి కూడా మసాజ్ చేయాలి. చేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవడమే. అది నొక్కేసి బాగా లోపలికి గుజ్జంతా ఇదిగా ఓ 5 మినిట్స్ మసాజ్లా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది పైన పచ్చిమిరపకాయలు చల్లుకుందాము, ఒక 4-5. ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం లాస్ట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ఇంకా రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని, ఒక పెద్ద గిన్నె పెట్టుకొని, మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటామో గిన్నెతో అలా తీసుకొని ఆ వాటర్ మరక్క ముందే చెక్క, లవంగం, యాలక్కాయలు, పల్లవ ఆకులు, కొంచెం సజీరా ఉంటుంది కదా, సజీరా కూడా వేసుకుందాము. వేసుకొని ఒక అరగంట ముందే మనం రైస్ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర అండ్ పుదీనా 2 కూడా వాటర్ మరిగే ముందే వేసేసుకుంటాను. అల్లం పేస్ట్ కూడా, కొంచెం అల్లం పేస్ట్, నెక్స్ట్ సాల్ట్ కూడా మనకి రుచికి సరిపోయినంత సాల్ట్. ఇంకా అది మరిగే వరకు వెయిట్ చేద్దాము. ఇలా మరుగుతుంది కదా, మరిగిన దానికి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పక్కన కర్రీ కూడా పెట్టేసుకుంటాను. ఇంకా కర్రీ కూడా పక్క పొయ్యి మీద పెట్టేసుకొని ఈ లోపల ఈ రైస్ వాటర్ కూడా మరుగుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ఇంకా రైస్ వేసేసుకున్నాము. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి బాబు. రైస్ వేసి కలిపేసుకొని అది పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల కర్రీ అవుతూ ఉంటుంది. కర్రీ కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఈ రైస్ దగ్గర పడుతుంది కదా, ఇలా ఉన్నప్పుడు వాటర్ రాకుండా ఆ రైస్, ఆ కూర ఉంది కదా, మనం ఫ్రాన్స్ కూర పెట్టుకున్నాం కదా, ఆ కూరలో మొత్తం వేసేసుకోవాలి. రైస్ అంతా కూడా పైన మొత్తం జల్లేయాలన్నమాట. మీకు కావాలనుకుంటే ఆనియన్స్ ఉంటాయి కదా, ఇవి బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని కూడా పైన వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఆవిరి బయటకు వెళ్ళకుండా పైన ఏదైనా బరువుగా పెట్టుకుందాము. నేతి గిన్నె పెట్టాను, తర్వాత నెయ్యి వేసాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.